మండీ బిర్యానీ తిని ఆస్పత్రి పాలైన కుటుంబం. బిర్యానీ తినడంతో వాంతులు విరోచనాలు. కలుషిత ఆహారం తిని 8 మందికి అస్వస్థత. శంషాబాద్ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వైనం. కలుషిత ఆహారం తినడం వల్లనే ఫుడ్ పాయిజన్ అయిందన్నారు వైద్యులు. 1000 రూపాయల బిర్యానీ బిల్లు, ₹1,00,000 ఆస్పత్రి బిల్లు. పెళ్లి రోజు కదా అని కుటుంబ సభ్యులతో కలిసి ఓ వ్యక్తి హోటల్కి వెళ్లాడు. బిర్యానీ ఆర్డర్ చేసి తిన్నారు. కొద్దిసేపటికే వాంతులు విరోచనాలు అయ్యాయి. అస్వస్థతతో ఆసుపత్రిలో చేరారు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణంలో చోటు చేసుకుంది. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పరిధిలోని అప్పరెడ్డిగూడ గ్రామానికి చెందిన కావాలి నరేందర్ తన పెళ్లి రోజు ఉందని ఈ నెల 22వ తేదీన బుధవారం రోజు రాత్రి 9 గంటల సమయంలో షాద్ నగర్ పట్టణంలోని సాయిబాబా ఫ్యామిలీ రెస్టారెంట్లో తన కుటుంబ సభ్యులతో కలిసి మండీ బిర్యానీ తిన్నారు. తర్వాత ఇంటికి చేరుకున్న క్రమంలో ఒకరి తర్వాత ఒకరికి వాంతులు విరోచనాలు అయ్యాయి. దీంతో శంషాబాద్ ప్రైవేటు ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారు. అప్పటికే నరేందర్ కు రక్తపు వాంతులు విరోచనాలు కావడంతో ఐసీయూలో చికిత్స పొందుతున్నాడు. ఆయనతో పాటు ఆయన భార్య మంగమ్మ, కుటుంబ సభ్యులు దీక్షిత, తన్విక్, అనిరుద్, అభిలాష్, జ్యోత్స్న, సాయి శ్రీకర్ మొత్తం 8 మందికి అస్వస్థత కావడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. షాద్ నగర్ పట్టణంలో గత కొంతకాలంగా హోటల్స్, రెస్టారెంట్స్, బిర్యానీ సెంటర్లు ఎక్కడా కూడా పరిశుభ్రత పాటించకపోవడం, నాణ్యత ప్రమాణాలు కూడా లేకపోవడంతో నిర్వాహకులు ఆడిందే ఆట పాడిందే పాటగా కొనసాగుతున్నాయి. ప్రతిరోజు ఎక్కడో వచ్చట బిర్యానీలో ఈగలు, దోమలు, పురుగులు, కధరాలు వెలుగులోకి వస్తున్నా కూడా సంబంధిత అధికారులు మాత్రం తాత్కాలికంగానే ఫైన్లు వేసి చేతులు దులుపుకుంటున్నారు తప్ప ఎక్కడా కూడా తనిఖీలు చేసి కఠిన చర్యలు తీసుకుంటున్న దాఖలాలు కనిపించకపోవడంతో నిబంధనలను తుంగలో తొక్కుతున్నారు హోటళ్ల నిర్వాహకులు. పెళ్లి రోజు ఉంది కదా, బిర్యానీ తిని హోటల్లో 1000 రూపాయలు ఖర్చు చేస్తే ఆసుపత్రిలో ₹1,00,000 బిల్లుకు దారి తీసింది అంటూ కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ఫుడ్ ఇన్స్పెక్టర్స్తో పాటు సంబంధిత అధికారులు షాద్ నగర్ పట్టణంలో ఉన్న హోటళ్లలో, రెస్టారెంట్లలో, టిఫిన్ సెంటర్లలో పరిశుభ్రత పాటించని వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు భోజన ప్రియులు.